పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు చేయనున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. పవన్ ఈ దీక్ష చేస్తున్నారని తెలియగానే అసలు ఇంతకీ వారాహి అమ్మవారు ఎవరు, దేనికోసం ఈ దీక్ష చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, సుంబని సుంబు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారు అని అంటూ ఉంటారు. అమ్మవారి రూపం వరాహముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో తెలిపారు. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు. వారాహి అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేక కారణాలుంటాయి. శత్రుభయం ఉండకూడదనే కారణంతో వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మదమోహ మాత్సర్యాల నుండి మన మనసుని అధీనంలో ఉంచుకోవడానికి అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో, ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్విక ఆహారం తీసుకుని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో నేలపై పడుకుంటూ, అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారి దీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది.